అందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. ఈసారి రథ సప్తమి ఎప్పుడొచ్చింది? ఫిబ్రవరి 4ని కొందరు అంటున్నారు. ఫిబ్రవరి 5అని ఇంకొందరు అంటున్నారు. అసలు ఏ రోజు రథ సప్తమి? భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం ఆ సూర్య భగవానుడనే చెప్పాలి. అందుకే సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటాం. మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. దీన్నే రథ సప్తమి అంటాం. సూర్యుడు 7 గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందట. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. అయితే ఈసారి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలోని శుక్లపక్షంలో రథ సప్తమి ఫిబ్రవరి 4న ఉదయం 7 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 5 తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాలకు ముగుస్తుందని పండితులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి రథ సప్తమి ఫిబ్రవరి 4వ తేదీ అన్నమాట.